ఒక సేవకుడు స్టేజ్ ఎక్కబోతున్నాడు, కింద కూర్చున్నారండి. ఇంచుమించుగా ఒక 7,000 మంది వచ్చారు మీటింగ్కి. ఆయన స్టేజ్ ఎక్కబోయేసరికి వెంటనే కబురు వచ్చింది, నీ భార్య గారు చనిపోయారని. ఆ పాస్టర్ గారు పర్లేదు అని చెప్పి కాముగా వచ్చి వాక్యం చెప్పారు. ఎవరు అడిగారంట, భార్య చనిపోతే ఎవరైనా కంగారు పడి వెళ్తారు కదా, మీరేంటండి అంటే, నా భార్య చనిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళి బ్రతికించగలుగుతానా, బ్రతికిస్తానా? కానీ 7,000 మంది వచ్చారు. నేను చెప్పే గంట ప్రసంగం ద్వారా 7,000 మంది పాపములో నుండి తిరిగి బ్రతకబోతున్నారు. 7,000 మంది పాపములో నుండి తిరిగి బ్రతుకుతారు. అది వైరాగ్యం అంటే, దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం. అది నేను రోషంగా చెప్పగలుగుతాను. మా అమ్మగారు చనిపోయారని కబురు వచ్చింది. అదే రోజు నాకు మీటింగ్ మద్రాసులో, నేను మద్రాసులో సేవ చేస్తున్నా. కబురు వచ్చింది, నేను అసలు పట్టించుకోలేదు. తిన్నకెళ్ళి మీటింగ్లో వాక్యం చెప్పి వచ్చాను. అందరు నా వైపే చూస్తున్నారు. అమ్మగారు చనిపోయిందని ఫోన్ వచ్చింది. ఏంటి అన్నగారు వెళ్తారేమో అనుకున్నా, మీటింగ్కి వచ్చారంటే అసలు ఆ ఆలోచన నాకు రాలేదు. మీటింగ్ ముగించేంత వరకు దేవుని ఎదురు చెప్తున్నా నేను. ఆ మరుసటి రోజు విశ్వాసులందరూ కొంచెం విసికించి మేరెక్కకు ఫోన్ చేస్తే, మేరెక్క నాకు ఫోన్ చేశారు. ఎల్నైనా శవాన్ని అక్కడే పెడతానన్నారు, ఇంకా మీరు వచ్చే వరకు తీయమని చెబుతున్నారు, చనిపోయిన శవాన్ని అట్లా ఉంచకూడదు బాబు, అలా ఉంచకూడదులే, కలిసిరా బాబు అని మేరెక్క నాకు చెప్తే అప్పుడు నేను బయలుదేరా. నేను వెళ్ళేసరికే వీడు రాళ్ళు అని చెప్పి సమాధి చేశారు. సమాధి దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి మరలా వచ్చాను. అనుసరించే చెప్తున్నాం, దేవునికి ఇవ్వాలి ప్రాధాన్యత. మొదట ఆజ్ఞను పాటిస్తున్నారా?